ఫైనల్లీ సాటర్డే వచ్చిందంటే ఎవరు ఎలిమినేట్ అయ్యారు? అది సింగిలా? డబులా? అని చెప్పేసి అందరికి చాలా చాలా అనుమానాలుంటాయి. అందరూ తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంటారు. మరి మీ ఉత్సాహాన్ని నేను నిజం చేస్తున్నాను. దాన్ని రెట్టింపు చేస్తున్నాను. మరి నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ ముందుగా ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది వస్తుందండి. అందుకని చెప్పేసి మీరు తెలుసుకునే ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది వస్తుంది. తర్వాత పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ చక్కగా ప్రెస్ చేసి క్లిక్ చేసేయండి. మరి డబుల్ ఎలిమినేషన్ ఎవరయ్యారు ఏంటి అని చెప్పేసి. నేను ఇంతవరకు చెప్పిన ఇన్ఫర్మేషన్‌లో ఎప్పుడూ తప్పు కాలేదండి. చాలామంది డబుల్ ఎలిమినేషన్ కాదు, సింగిల్ ఎలిమినేషన్, మిడ్ వీక్ అది ఇదని చెప్పారు. నేను చెప్పాను డబుల్ ఎలిమినేషన్ ఎలాగైనా ఉంటుంది ఈ వీక్‌లో అని చెప్పేసి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకు చేయలేదు అంటే సాటర్‌డే, సండే వాళ్ళకి ఏమున్నది ఈ వీక్ అంతా నార్మల్‌గా అయిపోయింది. నాగార్జున సార్ ఇంకా లాస్ట్ వీక్‌లో ఎక్కువ అడగరు, ఎవరిని తిట్టరు కూడా అని. అటువంటి సమయంలో వాళ్ళకి కంటెంట్ కావాలి. కంటెంట్ కావాలంటే డబుల్ ఎలిమినేషన్ ఉండాలి. డబుల్ ఎలిమినేషన్ కూడా సాటర్‌డే, సండే సమయంలోనే చేయాల్సి వస్తుందన్నమాట. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే అంత ఉండదు కదా! అందుకని చెప్పేసి. డబుల్ ఎలిమినేషన్ నేను ముందు చాలామంది అంటున్నారు సంజన గారు చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. డేంజర్ జోన్‌లోనే ఆవిడ ఎలిమినేట్ అయిపోవచ్చు, అయిపోవచ్చు అని చెప్తూనే ఉన్నారు. నేను ఏ రోజు చెప్పలేదు సంజన గారు డేంజర్ జోన్‌లో ఉన్నారు అని చెప్పేసి. సంజన గారికి నేను ఏ పోర్షన్ ఇచ్చానో కూడా మీకు తెలుస్తుంది. ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే. మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి మీరందరూ చాలా ఉత్సాహంగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా! మనం ఎప్పుడూ అనుకున్న విధంగానే ఫస్ట్ ఎలిమినేషన్ సాటర్‌డే ఎలిమినేట్ అయిపోయారు కూడా. ఎవరు అంటే సుమన్ శెట్టారు. ఇది మనందరికీ తెలిసిందే. ఆయనకి చాలా ఓటింగ్ అనేది తక్కువ పడుతుంది. మధ్య మధ్యలో అనిపించింది లాస్ట్‌లో సుమన్ శెట్టి ఉండి తర్వాత సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వట్లేదు కదా! ఈసారి కూడా ఆయనకి మిస్డ్ కాల్స్ ఎక్కువ పడతాయేమో అని చెప్పేసి. కానీ ఈసారి అనేది పడలేదు. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటారు కదా! మిగతా మిగతా వాళ్ళ కంటెంటెంట్స్ ఏం చేస్తున్నారు? ఈయనకన్నా ఎక్కువగా కంటెంట్ మనకిస్తున్నారు. తర్వాత గేమ్స్ కూడా ఈయనకన్నా ఆయన వాళ్ళు ఎక్కువగానే ఆడుతున్నారు. ఈయన ఆడలేదని కాదు ఆడుతున్నారు. బట్ వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆడుతున్నారు కనుక వాళ్ళకి మనం న్యాయం అనేది ఇవ్వాలి. అందుకని చెప్పేసి సుమన్ శెట్టి గారికి ఈసారి ఓటింగ్ అనేది చాలా తక్కువగా ఉన్నది. అందుకని ఆయన ఎలిమినేట్ అయిపోయారు. అది ఈరోజు సాటర్డే ఎపిసోడ్‌లో మనం చూడబోతున్నామన్నమాట. మరి సెకండ్ ఎలిమినేషన్ ఎవరు? అందరూ చాలామంది ఏమంటే డెమాన్ కూడా అయిపోయాడండి. డెమాన్ కూడా చాలా ఓటింగ్స్ తక్కువ పడుతున్నాయని అది ఇది చెప్పడం జరిగింది. నేను ఏ రోజు చెప్పలేదు డెమాన్‌కి ఓటింగ్ రేట్ పెరిగింది రితు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత. డెమాన్ ఈ వీక్ అంతా తనేంటంటే కంటెంట్ ఇస్తున్నాడు, నవ్వుతూ ఉన్నాడు, జోవియల్‌గా ఉన్నాడు. కానీ కనుక డెమాన్ అనేది టాప్ 5కి తను ఎలిజిబుల్. ఎందుకంటే తను గేమ్స్ ఎంత బాగా ఆడతాడో అసలు ఒక్క రీతు వాళ్ళిద్దరి రిలేషన్ వల్ల కొంచెం నెగెటివ్ అయ్యాడు గానీ బట్ డెమాన్ అనేది చాలా మంచి మంచి అబ్బాయి అని చెప్పాలి. మరి డెమోన్‌కి ఓటింగ్ తక్కువ పడిందంటే తక్కువేం పడలేదండి. నేను ముందు నుంచి చెప్తున్నాను డెమోన్‌కి ఓటింగ్ పడలేదు. అతను ఎలిమినేట్ కూడా అవ్వడని చెప్పేసి డెమోను. అందుకనే డెమోన్ అలా ఎలిమినేట్ అవ్వలేదు. మరి సంజన గారు తక్కువ ఓటింగ్ పడిందా అని మీరు అనుకోవచ్చు. లేదు సంజన గారు కూడా ఓటింగ్ పడింది. అంటే మరీ ఎక్కువగా పడలేదు బట్ పడింది ఓటింగ్. ఆవిడ సేఫ్ అయ్యారా? మరి ఎలిమినేట్ అయిపోయారా? అని చెప్పేసి మీరు ఎదురు చూస్తున్నారు కదా! సంజన గారు కూడా ఎలిమినేట్ అవ్వలేదండి. సంజన గారు కూడా సేఫే. మరి ఇంకెవరు ఎలిమినేట్ అయిపోయారంటే ఎవ్వరు ఊహించని విధంగా ఈయన టాప్ 5 ఉంటారు అని చెప్పేసి మనం అనుకున్నాము. తర్వాత ఇదేంటి ఒకసారి వైరల్ కూడా అయింది వీడియో. ఏంటంటే భరణి గారు బిగ్ బాస్‌కి ఏంటి కోటా మీద వచ్చారు. అందుకని ఆయన ఎలిమినేట్ చేయరు. అది ఇది అని చాలా వచ్చాయి రూమర్స్. కానీ నేను ఏ రోజు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే రూమర్స్ అనేవి చాలా వస్తాయి. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు కాదనేది మనకు తెలీదు. ఒకవేళ ఈవింగ్ కూడా ఆయన ఉండిపోయి ఆయనకి చాలా ఓటింగ్ తక్కువగా ఉన్నదని అంటే మనం ఆ విధంగా ఆలోచించాలి. కనుక ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అంటే అందరికీ ఊహలకి అందని విధంగా భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకంటే మనం భరణి గారు టాప్ 5లో చూస్తామేమోననే అనుకున్నాం చాలా వరకుని. కానీ భరణి గారైతే ఎలిమినేట్ అయ్యారండి. ఈ సాటర్డే రోజు కాదండి. సండే రోజైతే ఆయన ఎలిమినేట్ చేస్తున్నారు. ఆయన ఆయన ఎందుకంటే సండే రోజు చేయడము ఆయనకి చెప్పాలని ఏమనుకుంటున్నానంటే నేను భరణి గారు యాక్చువల్ ఏంటంటే మధ్యలో వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు కదా! మధ్యలో వెళ్ళిపోయి మధ్యలో వచ్చిన అతనికి ఆడియన్స్ సపోర్ట్ అనేది దొరికింది కొంతవరకు. ఆడియన్స్ ఏమనుకున్నారు ఆయన అగ్రెసివ్ చూడాలనుకున్నారు. ఆయన అగ్రెసివ్‌నెస్ చూసారు అంతాని. బట్ ఆయన కొన్ని యాంగిల్స్‌లో నచ్చలేదు ఆడియన్స్‌కి. అందుకని చెప్పేసి ఆడియన్స్ ఓట్స్ అయితే ఎక్కువగా పడలేదండి భరణి గారికి. అంటే భరణి గారికి, సంజన గారికి ఎక్కువ డిఫరెన్స్ ఉన్నాదా అంటే మరీ ఎక్కువగా లేదు. కానీ కొంచెం అంటే బోర్డర్ కొంచెం ఈ సంజన గారు బోర్డర్ క్రాస్ అయిపోయారు. అంటే ఎక్కువగా పడ్డాయి. భరణి గారికి దానికంటే కొంచెం తక్కువగా పడడం వలన భరణి గారైతే ఎలిమినేట్ అయిపోయారండి. అయిపోతారు. అయిపోలేదు ఇంకా అయిపోతారు. సండే ఎపిసోడ్‌లో మనం చూడబోతున్నాము. మరి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేయండి.
లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతే నా పర్సనల్ రిక్వెస్ట్. ఓకే. బాయ్ బాయ్. సీ యూ. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తాను నేను అన్నీని. అందుకని మీరు తొందరగా చూసి తొందరగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. ఓకే. బాయ్.